ప్రైజ్ ద లార్డ్. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము ధ్యానించుకుందాం. లెమ్ము, తేజరిల్లుము అనేది మన జీవితానికి దేవుడు ఇచ్చిన దివ్య పిలుపు. ఇక్కడ 3 ప్రధాన ఆజ్ఞలున్నాయి. లెమ్ము, నిరాశ, భయము, బలహీనతల నుండి లేచి నిలబడమని పిలుపు. తేజరిల్లుము, దేవుడు మనకిచ్చిన వెలుగును దాచకుండా ప్రకాశిస్తూ ఉండమని ఆజ్ఞ. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ తేజస్సు మనది కాదు, దేవుని మహిమ వలన మన మీద ప్రతిబింబిస్తుంది. రాత్రి ఎంత గాఢమైనదైనా ఉదయం తప్పక వస్తుంది. అలాగే కష్టకాలము తర్వాత దేవుని వెలుగు మనపై ఉదయిస్తుంది. మన బలహీనతలలో ఆయన బలము ప్రత్యక్షమవుతుంది. ఇతరులు చీకటిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన వెలుగులోకి సాక్ష్యంగా నిలబెట్టుచున్నాడు అని మర్చిపోకూడదు. ఈరోజు నీవు వెలుగుతో అనేకులకు వెలుగుగా ఉండాలని ఈ వాక్యం బోధిస్తుంది. యేసుక్రీస్తే ఈ లోకానికి వెలుగు. యోహాను 8వ అధ్యాయం 12వ వచనం. ఆయన మన హృదయంలో ప్రకాశించినప్పుడు మనం కూడా ఆ వెలుగును ప్రపంచానికి అందించవలసి ఉంటుంది. క్రీస్తులో మనకు లభించిన రక్షణ, సమాధాన స్థితి, నిరీక్షణ ఇవన్నీ మన జీవితంలో ప్రకాశించే తేజస్సు ఆధారాలు. ప్రార్థన. ప్రభువా, నీ వెలుగులో నేను లేచి నిలబడుటకు శక్తినిమ్ము. నీ మహిమ నా జీవితంలో ప్రతిబింబించినట్లుగా చేయము. నన్ను ఇతరులకు మాదిరిగా స్వతానంగా వెలుగుగా ఉండునట్లు చేయము. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.